ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి భూమి, మా బావొస్తాడు, గొడవలు జరిగిపోతాయని నువ్వు చాలా టెన్షన్ పడిపోతున్నట్టున్నావు. బీ కూల్, ఏ గొడవలు జరగవు. మా మమ్మీకి కూడా చెప్పేశాను. సో షీ కెన్ బ్యాలెన్స్. అన్నీ నువ్వనుకున్నట్టే జరిగిపోతాయని నీ ఓవర్ కాన్ఫిడెన్స్. బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఒకరిని మన ఇంటి వరకు రప్పించుకోవడం ప్రేమ అవ్వదు, పైత్యం అవుతుంది. సరే, అలాగే అనుకో. నా పైత్యం నుంచి పుట్టుకొచ్చిన ప్రేమే అనుకో. అయినా నేను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మా బావని రప్పిస్తున్నానని నీకెలా తెలుసు? నీ నేచర్ అలాంటిది. ఇప్పుడు నువ్వే ఒప్పుకున్నావు కదా అలాగే రప్పిస్తున్నానని. ఎస్, అలాగే రప్పిస్తున్నాను. చూడు భూమి, ఎలా డీల్ చేశామన్నది కాదు, ఫైనల్గా డీల్ కుదిరిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. బావతో నా లవ్ డీల్ కుదరడమే నా గోల్. మనసు ఇచ్చి పుచ్చుకోవడాన్ని కూడా నువ్వు బిజినెస్ లా చూస్తున్నావా? భూమి భూమి భూమి, ఈ భూమి మీదున్న సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ చెప్పాడు. అది నిజం. మేడ మీదున్న అమ్మాయిని నేల మీదున్న అబ్బాయి ప్రేమిస్తాడు. ఇందులో ప్రేమ ఒక్కటే ఉండదు, ఆర్థికం కూడా మిక్స్ అయి ఉంటుంది. మేడ మీదున్న అబ్బాయి నేల మీదున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడే అనుకో, చిల్లరేసి జీవితాంతం సుఖపడ్డానికి భార్యని కొనుక్కున్నాడని అర్థం. అవసరాన్ని బట్టి దెయ్యాన్ని దేవుణ్ణి ఒకేలా చూసే నీలాంటి డబ్బు మనిషితో మాట్లాడడం నా అమాయకత్వం. చిచ్చి. వాదించే దమ్ములేని భూమి లాంటి అమ్మాయిలు చివరికి ఏ మాట దొరక్కపోతే అమాయకత్వమని మానవత్వమని షో ఆఫ్ చేస్తుంటారు. చెర్రీ, నువ్వెందుకు తీసుకొచ్చావు? భూమిని తీసుకురమ్మన్నాను కదా. నేను తెచ్చినా భూమి తెచ్చినా ఒకటే, అది నాన్నకు తెలుసు. నాకు తెలియడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు అందరి ముందు కోపడి నా పరువు తీస్తున్నావు నాన్న. ఏమన్నా చెప్పాలనుకుంటే నాకు చెప్పు, భూమికి కాదు. ఏంటో అన్నయ్య గారు తీసుకోండి. ఎంత మిడిల్ క్లాస్ అయినా మాకు పరువు అనేది ఒకటి ఏడుస్తుందమ్మా. బయట మా అబ్బాయి పరువు అంతా తీసి లోపల మర్యాదలు చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? బావగారు, అసలు ఏం జరిగిందండి? మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. బయట చూసిన ఎవరిని అడిగినా చెప్తారు. ఇందు, ఏం జరిగిందో నువ్వేనా చెప్పమ్మా. అపూర్వతయ్య మా వారి షర్ట్ పట్టుకొని ఎవర్రా నిన్ను ఇన్వైట్ చేసింది అని నిలదీసిందమ్మా. వదిన అలా చేసిందా? ఎక్కడో ఏదో మిస్అండర్స్టాండింగ్ జరుగుంటుంది. నేను వదిన అడిగి కనుక్కుంటానండి. నువ్వు కనుక్కోవాల్సింది ఈ ఒక విషయమే కాదమ్మా, ఇవ్వాల్సిన కట్న కానుకల గురించి కూడా అత్త ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు. ఇద్దామని చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా గొప్పగా చెప్తారు అపూర్వ గారు. ఇవ్వాల్సినప్పుడు మాత్రం మర్చిపోతారు. మీరు కూడా అలా మాట్లాడతారేంటండి? అన్నయ్య గారు, మీరు ఈ
పార్టీ నుండి వెళ్ళిపోయే లోపు మీకు ఇవ్వాల్సిన కట్న కానుకలన్నీ వదినతో మాట్లాడి ఇప్పించే పూచి నాది. ఇప్పటికైనా ఈ డ్రింక్స్ తీసుకోండి. తీసుకోండి. పెద్దింటి వాళ్ళు ఇచ్చిన మాట తప్పనన్న నమ్మకంతోనే తీసుకుంటున్నాను. అలాగే అన్నయ్య గారు, తీసుకోండి వదిన గారు. చెర్రీ, ఫోన్ ఇస్తావా? ఫోన్. సారీ. అప్పట్లో ఫోన్ చేయాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చేయాలంట. కానీ ఇప్పుడు భూమికి నేను పోస్ట్ ఆఫీస్ని అయిపోయాను. బా ఓకే, నా మీదున్న ప్రేమ లాంటిది. ఎంత అదృష్టవంతుడు రా చెరిగా. చెప్పరా చెర్రీ. నేను భూమిని. హో, ప్రేమవా? ప్రేమ లేదు, దోమ లేదు. ఇప్పుడు మీరెక్కడున్నారు? మీ ఇంటి బయట కార్ పార్క్ చేశాను. గేటు దాటి లోపలికి రాలేదు కదా? ఇంకా లేదు. ఎందుకు? రాకండి, నేనే వస్తున్నాను. మీరు నాతో కదా మాట్లాడాలి, బయట మాట్లాడుకుందాం. నేను నీతో మాట్లాడడానికి రావట్లేదు. నీ మనసులో ఉన్న మాట నీతో చెప్పించడానికి వచ్చాను. ఏదో ఒకటి అక్కడే మాట్లాడుకుందామని చెప్తున్నాను కదా. ఓ, తిన్నగా ఇక్కడికి వచ్చేసి ఐ లవ్ యూ చెప్పేస్తావా? అదైతే కుదరదు. అయితే నేను లోపలికి వస్తా. ఆగండి, నేనే వస్తానని చెప్తున్నాను కదా. అక్కడే ఆగండి, అక్కడే ఆగండి, అక్కడే ఆగండి. చెర్రీ, థాంక్స్. ఓ, పద్ధతిగా తీసుకుని ప్రేమగా గాల్లోకి విసిరింది. ఇది కదా ప్రేమంటే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.